Hi, hello, namaste. Welcome to TFPC. Nenu mi Anjali. Yes, so right now I'm here anamata Usha Mulpuri's kitchen lo unnanu and we all know that idi chala special అని చెప్పేసి because మన నాగేశ్వర్య గారి మదర్ హోటల్ అనమాట ఇది. అండ్ అంతే కాకుండా ఇక్కడ మనకి చాలా స్పెషల్ ఏంటి అని అంటే కుక్కర్ పులావ్స్ ఆర్ వెరీ స్పెషల్ అనమాట. సో ఈ రోజు మనకి కూడా ఒక స్పెషల్ ఐటమ్ ఆవిడ కుక్ చేసి టేస్ట్ చేయిస్తారు అని అయితే చెప్పారు. కాబట్టి డెఫినెట్లీ మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న యూనిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి టేస్ట్ చేద్దాం. అండ్ అంబియన్స్ కూడా బయట నుంచి అయితే అదిరిపోయింది. లోపలికి సో ఇది మన ఉషా ముల్పురీస్ కిచెన్ అన్నమాట. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది అండ్ అక్కడ కూడా ఫోటోగ్రాఫ్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. అండ్ వచ్చిన వెంటనే నాకైతే గోలీ కూడా ఇచ్చారు. సో ఎస్, నేను తాగి ఎంజాయ్ చేసే లోపల మీరు వెళ్ళి హోటల్ అంబియన్స్ మొత్తం చూసి వచ్చేయండి. అనమాట ఉషా ముల్పురీస్ కిచెన్. అండ్ రైట్ నౌ అంత టేస్టీ ఫుడ్ ఎక్కడ తయారవుతుంది ఏంటి, కిచెన్ కూడా మాకు చూడాలని ఉందని చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు నేను కిచెన్ లోపలికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు. సో ఎస్, ఇది మన ఉషా ముల్పురీస్ కిచెన్ అనమాట. సో కిచెన్ సెషన్ ఇది. సో హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్. సో ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ అంతా ప్రిపేర్ అయి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సార్ ఇది పప్పుచారు. సో పప్పుచారు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉందన్నమాట. సో నాకు తెలిసి కొన్ని ఐటమ్స్ అలా ప్రిపేర్ చేసి ఉంచుతారు కదా మనం అడిగినప్పుడు, అప్పటికప్పుడు. ఓకే, ముక్కలు పెద్దగా భలే ఉందబ్బా. సో వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది. సో ఇది పప్పుచారు అండ్ ఇది మటన్ దాల్చా. సో మటన్ దాల్చా ఓన్లీ జ్యూసే కాకుండా ఇందులో పీసెస్ కూడా ఉన్నాయి, రైట్? ఇందులో పీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇది అంటే లైక్ మీరు ఓ అవునా, ఓకే. సో నాకు తెలిసి నాన్ వెజ్ లవర్స్ కి బాగా అవసరం అయ్యే రెసిపీ అనుకుంటాను ఇది. సో స్పెషల్ రెసిపీ అని అంట ఉషా గారిది. సో ఇది దేంట్లో సర్వ్ చేస్తారండి? కుక్కర్ పలావ్ లో సర్వ్ చేస్తారా? ఓకే అండి. సో కుక్కర్ పలావ్స్ ఆర్ వెరీ స్పెషల్ కదా. ఎందుకు స్పెషల్ అనేది మనకి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తం లైన్లీ ఎన్ని కుక్కర్స్ ఉన్నాయో చూడండి. ఓకే, సో ఇవి ఆల్రెడీ సెమీ కుక్డ్, రైట్? ఇవి సెమీ ఫ్రై చేసి ఉంచుతారు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఐ థింక్ దీన్ని అంటే లైక్ తగ్గట్టు. ఓకే ఓకే. ఇది మెయిన్ కిచెన్ అనమాట. అది కుక్కర్ పలావ్ సెక్షన్, ఇది మెయిన్ కిచెన్. అండ్ ఇక్కడ ఒక ఐటమ్ ఏదో రెడీ చేస్తున్నారు, ఏంటో కనుక్కుందాం. సో హాయ్ బ్రో, ఏంటి రెడీ చేస్తున్నారు? ప్రాన్స్ కర్రీ. ఓకే, ఏమేమి వేసారు ఇప్పటి వరకు, ఏం వేయబోతున్నారు? ఓకే, ప్యూర్ హోమ్ మేడా? ఓకే. ఏం వేస్తారు? వెజ్ స్టార్టర్స్. ఇది ఇంతేనా, ఇంకేం వేస్తారు దాంట్లో? ఎంత టైం పడుతుంది? ఓకే సార్, ఏం రెడీ చేస్తున్నారు? ఎండుమిర్చి కారం కోడి పలావ్. ఇక్కడ పలావ్ చేస్తారా? ఓకే, ఏమేమి వేసారు ఇప్పుడు? ఓకే ఓకే. అదేంటి, ఇదేంటి? చికెనే. ఓ, మీ పేరేంటి భయ్యా? చందు. ఓ, చందు అన్న పేరు వాళ్ళు బాగా కుక్ చేస్తారని నాకు అర్థమైంది. ఓకే. ఎంత టైం
పడుతుంది మీకు ఒక ఐటమ్ కుక్ చేయడానికి? 5 minutes. ఇంత స్పైస్ వేస్తున్నారు, స్పైసీగా ఉంటదేమో. డిష్ స్పైసీయా? ఎండుమిర్చి కారం కోడి పలావ్ మీరు మా ఉషా ముల్పూరీస్ కిచెన్ నుంచి ఆర్డర్ చేస్తే ఇంత అందంగా ఇంత స్పీడ్ గా మా షెఫ్ తయారు చేసి మీకు అయితే ఇస్తారనమాట. వావ్, వెరీ నైస్. ప్రాన్స్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. అలా అవలీలగా తిప్పుతా ఉన్నారు. స్పైసెస్, డిఫరెంట్ స్పైసెస్ ఆర్ దేర్. స్పైసెస్ వేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా హోమ్ మేడే కదా. ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, వేడి వేడి వెరీ టేస్టీ ప్రాన్స్ కర్రీ ఈస్ రెడీ. పండు మిర్చి పన్నీర్ వేపుడు. పండు మిర్చి పన్నీర్ వేపుడు ఏంటి? పండు మిర్చి స్పెషల్ ఇక్కడ. ఇందాక పండు మిర్చి చికెన్ అన్నారు, ఇప్పుడు పండు మిర్చి పన్నీర్ వేపుడు అంటున్నారు. పండు మిర్చి పేస్ట్. స్పైసెస్. ఏ ఐటమ్ అయినా 5 minutes. తెలిసి ఉషా ముల్పూరీస్ కిచెన్ లో పండు మిర్చి స్పైసెస్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అనుకుంటా. బిఫోర్ డిప్పింగ్ దట్ అదేంటి? నువ్వుల పొడి స్లైస్ మేడం. నువ్వుల పొడి స్లైస్. నువ్వుల పొడి స్లైస్ ఏంటి? ఆ స్లైస్ ఏంటి? చికెన్ మేడం. చికెనా? ఇది క్రిస్పీ చికెన్. క్రిస్పీ చికెన్. ఇది ఏదో తెలుసు. కార్న్. ఇదేంటి? చికెన్ వింగ్స్ మేడం. చికెన్ వింగ్స్. ఓకే. ఇప్పుడు మీరు చేస్తుంది ఫిష్. కార్న్ ఫిష్. కార్న్. ఓకే. మళ్ళీ దాన్ని డిప్ చేసిన తర్వాత ఫ్రై చేయడం లాంటివి. ఓకే, ఫ్రై ఒకటే. ఎంతసేపు డిప్ చేసి ఉంచుతారు? ఒక మినిమం 10-15 minutes కావాలి. ఓకే. సో ఈ ఐటమ్ స్పెషల్ ఇక్కడ. అంటే నువ్వుల పొడి, క్రిస్పీ. నువ్వుల పొడి హెల్త్ కి చాలా మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు కార్న్ లో డిప్ చేసింది ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేయబోతున్నారు. ఆయిల్ ఫ్రై చేసి అలా సర్వ్ చేయడమేనా? యు ఆర్ యాడింగ్ సంథింగ్? నథింగ్. ఒక ప్లేట్ కి 3 pieces. ఎంత టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి? 10 minutes. ఓ, అది ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసేయడమే. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఓకే, సో వేడి వేడి కార్న్ ఫిష్ అయితే రెడీ అన్నమాట. అనిపించేలా చేసేది ఆ ప్లేట్ ని డిజైన్ చేసే విధానం అన్నమాట. సో ఎస్, వేడి వేడి కార్న్ ఫిష్ ఈస్ రెడీ. సో అంటే లైక్ ఏదైనా డిష్ ని మోర్ డెలిషియస్ గా, మోర్ బ్యూటిఫుల్ గా చేసేది ద వే ద ప్రెజెంటేషన్. అండ్ వీళ్ళ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్, నాన్ వెజ్ లవర్స్ కి ఇప్పుడు పండుగ ఇదేదో డిఫరెంట్ గా ఉందా బాబా? నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొచ్చి ట్రై చేయమని డెఫినెట్లీ చెప్తాను అనమాట. వాస్ నైస్.
ఫైనల్లీ మ్యామ్ కుక్ చేసినటువంటి ఫుడ్ అయితే రెడీ అయ్యి వస్తుంది. సో ఈ లోపల కాసేపు మ్యామ్ తో అలా ముచ్చట్లు మాట్లాడుకుందాం అనమాట. సో మ్యామ్, అసలు ఏంటి మ్యామ్, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫుడ్ ఎలా ఉంది ఏంటి పర్సనల్ గా మీరే రివ్యూ తీసుకుంటున్నారు కదా. సో ఎవ్రీడే ఇదే షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది? ఎవ్రీడే మాక్సిమం అవుతుందమ్మా. లేదు అంటే కనుక మా మేనేజర్ కంపల్సరీగా రివ్యూ అయితే మాత్రం నాకు కంపల్సరీగా బుక్ లో వచ్చేస్తుంది. ఓకే. ఇంక దాని ప్రకారమే ఒకవేళ ఏదన్నా కానీ చిన్నవి అంటే ఏంటంటే ఉప్పు ఎక్కువైందా, ఉప్పు సంథింగ్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడటం కానీ అదంతా కంపల్సరీగా జరుగుతుంది. ఓకే. అండ్ మ్యామ్ చాలా వరకు చూసుకుంటే అంటే లైక్ రష్ ఇంత నిండిపోయారు కదా, సో టైమింగ్స్ ఎలా ఉంటాయి? అండ్ అంటే లైక్ నైట్ ఎంత వరకు ఉంటుంది? అంటే మధ్యాహ్నం 12 దగ్గర నుంచి నైట్ 11-11:30 వరకు కంటిన్యూ. మధ్యాహ్నం 12 మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 దగ్గర నుంచి మార్నింగ్ 7 వరకు కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 to 7 కూడా ఉంటుంది. ఎందుకు 5 to 7 టైమింగ్? అంటే అప్పటి వరకు మనకు పర్మిషన్స్ ఉన్నాయి. అంటే 5 to 7 ఏం ఐటమ్స్? ఈ అన్ని ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఒక తండూరి తప్పితే మిగతా ఐటమ్స్ అన్ని ఉంటాయి. 5 to 7 అంటే నాకు ఎర్లీ మార్నింగ్ ఫుడీస్ కి బాగా కదా. అంటే ఓన్లీ మామూలుగా 4 AM బిర్యానీ వరకు అట్లానే అవైలబిలిటీ ఉంటాయి కదా ఎక్కడైనా కానీ. ఇక్కడ మన దగ్గర అట్లా కాకుండా అన్ని అవైలబిలిటీ ఉంటాయి, మాక్సిమం ఉంటాయి. ఓకే. సో ఇందాక నేను వంట వండుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మ్యామ్ నేను తర్వాత చెప్తాను అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఈ ఐడియా వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకున్నారు? అండ్ ఫస్ట్ పాజిటివ్ వైబ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే ఈ ఐడియా ఇదేదో కొత్తగా వచ్చిందేమీ కాదమ్మా, నాకు ఎప్పటి నుంచో ఉంది. 2011 నుంచి. ఈవెన్ మామూలుగా మా పిల్లలు శౌర్య గానీ మా బాబా ఎవరైనా మామూలుగా ఈ ఫుడ్ కనుక రోజు భోజనం చేశారు ఎప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా తినేవాళ్ళు ఈ ఫుడ్ కనుక బయట పెడితే చాలా బాగుంటుంది అని అనేవాళ్ళు. కానీ ఏంటంటే నేను పెడతాను అంటే ఎవరు నాకు వద్దు ఇదంతా అంటే టఫ్ కదా, చాలా యాక్చువల్ గా టఫ్ జాబ్, చాలా టఫ్. ఎందుకంటే ప్రతి వాళ్ళతోటి ప్రతిరోజు మనము ఎవ్రీ మినిట్ ఒక పెళ్లిలాగానే కదమ్మా. అందుకని మా వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బై గాడ్స్ గ్రేస్ భూవారా స్వామి దయ వలన ఏమీ అనకుండా యాక్చువల్ గా ఓకే చేశారు ఇది. తర్వాత పాజిటివ్ వైబ్ అంటే కనుక దేవుడే పాజిటివ్ వైబ్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను యాక్చువల్ గా ఏంటంటేనమ్మా అందరూ నన్ను మీరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి నాకు చాలా మంది మళ్ళీ నాకు ఇలాగ ప్రమోషన్ కి ఇదిగో ఇది మనీ అవుతుంది వీళ్ళని పంపించినా ఇలా అడుగుతుంటారు అన్నమాట. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దాకా నేనేమి ప్రమోషన్ కి మనీ ఖర్చు పెట్టేది, పెయిడ్ ప్రమోషన్ ఏమీ లేదు నాకు. నో నీడ్ మ్యామ్, ఎందుకంటే మంచి కూడా వచ్చింది పెయిడ్ ప్రమోషన్ కాదు కదా. ఏమైతే పెయిడ్ ప్రమోషన్ రాలేదు. అందరూ ఏంటంటే కనుక పెయిడ్ ప్రమోషన్ అనుకుని మీరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు అని అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ నిజంగా ప్రమోషన్ అంతా మీలాంటి వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి నాకు ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే మీ మీడియా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అయ్యో మ్యామ్, ఫుడీస్ అందరికి ఇది ఒక అడ్డాలా తయారైంది. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ గా అందరిని అట్రాక్ట్ చేసేది ఏంటంటే కుక్కర్ పలావ్ కాన్సెప్ట్. సో అంటే బేసికల్ గా ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ రెస్టారెంట్స్ లో ఉంటాయి, బట్ మీరు కుక్కర్ పలావ్స్ అన్న ఒక కాన్సెప్ట్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే లైక్ ఎలా వచ్చింది ఆ థాట్? అంటే యాక్చువల్ గా బిర్యానీస్ కంటే కూడా మాకు ఇంట్లో ఏంటంటే కుక్కర్ పలావే ఇష్టం అమ్మా. నేను మార్నింగ్ 9 o'clock కూడా వాళ్ళు మా పిల్లలు కానీ ఇంట్లో అడిగితే కనుక నేను చికెన్ పలావ్, మటన్ పలావ్, వెజ్ పలావ్ అట్లన్నీ చేసేస్తుంటాను. అప్పుడు మామూలుగా ఇంట్లో అందరూ మరి కుక్కర్ పలావ్ బయట పెడితే చాలా బాగుంటుంది అని అదే ఉద్దేశంతో నాకు ఇట్లా కుక్కర్ అంటే అలా మొత్తంగా కాకుండా ఎవరికి వాళ్ళకి సర్వ్ చేయాలి అంటే ఒకసారి చేసేస్తే ఆరిపోతుంది, ఆ ఫ్లేవర్ మిస్ అవుతాం కదా. ఎందుకంటే నేను ఇంట్లో చేసేటప్పుడు కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళకి చేసి పెట్టేదాన్ని. ఓ మీరు సపరేట్ గా చేసి నేను అంటే కనుక ఇప్పుడు ఒక 4 members 5 members తింటానంటే అంతవరకు, తర్వాత 5 members ఒక అరగంట తర్వాత అంటే మళ్ళీ అట్లాగా. సో అందుకని ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతే టేస్ట్ తగ్గిపోతుంది అన్న ఉద్దేశం నాకు ఉంది. సో అందుకు ఫస్ట్ ఏంటంటే కనుక 4 కుక్కర్లు కొన్నానమ్మా. ఇక్కడ తీసుకునేటప్పుడు ఏంటంటే చిన్న అంటే వీళ్ళందరూ కూడా కుక్కర్ పలావ్ ఎవరెలా తింటారు అనే మనం ట్రైల్ వేద్దాము అని అనుకునేవాను. కానీ అనుకోకుండా ఏంటంటే అది 4 ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే 200 పైన కుక్కర్లు అయినాయి. 200 పైన కుక్కర్లా మేడం? ఆ విజువల్స్ అన్ని లెక్క పెట్టిన చుక్కలు కనిపిస్తాయి కదా మేడం. దానికి పర్సనల్ గా 2 members ఉంటారమ్మా విజువల్స్ లెక్క పెట్టడానికి. అయినా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకని ఒక్కొక్కసారి ఒక విజిల్ ఎక్కువైతే మాడిపోద్ది, ఒక విజిల్ తక్కువైతే వాటరీగా ఉంటుంది. అట్లా మనకు రోజు ఒక 10-12 పలావ్స్ అయితే వేస్ట్ అయిపోతుంటాయి అన్నమాట. అవుతూ ఉంటాయి. అది వేస్ట్ అయినా కానీ మనీ కంటే కూడా నాకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటేనమ్మా, కరెక్ట్ పీక్ టైంలో ఆర్డర్ ఇస్తాం, అది ఒక్కటి మాడిపోతే వాళ్ళకి టైము మీరు ఇప్పుడు ఆర్డర్ చేసారు ఎక్స్టెండ్ అవుతుంది. అదొక మెంటల్ టెన్షన్ అనమాట. చాలా
అంటే కుక్కర్ పొలం తిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదమ్మా, దాని వెనకాల చాలా టెన్షన్ కష్టం ఉందన్నమాట. నిజంగా నాకు ఈ రోజు అర్థమైంది మ్యామ్. జనరల్ గా ఒక ఫుడ్ తయారు చేయడానికి ఎంత కష్టపడతారో కిచెన్ కి వెళ్ళాక నాకు అర్థమైంది. 5 నిమిషాలు మనం ఉండలేకపోయాం, బట్ వాళ్ళు అక్కడ ఉండి చేస్తున్నారు. సో మ్యామ్ అంటే అందులో ఇప్పుడు బాగా సమ్మర్ కదమ్మా, బాగా అనిపిస్తుంది. చాలా సెలబ్రిటీస్ వరకు ఎవరెవరు వచ్చారు అండ్ ఎవరెవరికి ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఇష్టం? ఇక్కడ అంటే సెలబ్రిటీస్ అంటే కనుక ఇప్పుడు అంటే కోటి గారు వచ్చారు, డైరెక్టర్ బాబీ వచ్చారు, రామ్ మిర్యాల్ వచ్చారు, సందీప్ వంగ వాళ్ళ మూవీ టీం అంతా వచ్చారు. హనుమాన్ టీవీ మూవీ వాళ్ళకి మనం పంపించాము. అలా హరీష్ శంకర్ గారి టీం వచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక్ గారికి పంపించాము. అవును, తారక్ గారికి ఏదో మటన్ పలావ్, కుక్కర్ మటన్ పలావ్, బ్రాకలీ అంతా చాలా ఇష్టంగా ఇక్కడ అంతా. ఓకే, అట్లా అందరూ అలా అడుగుతూనే ఉంటారు, మనం పంపిస్తూనే ఉంటాం. సో అందరూ ఒక ఎత్తు. మన నాగశౌర్య గారికి ఇక్కడ నుంచి ఏ ఐటమ్ అంటే బాగా ఇష్టం? యాక్చువల్ గా చెప్పాలి అంటే మొన్న ఇలాగే ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది, శౌర్యకి ఏది ఇష్టం అదే ఫేమస్ అయింది అమ్మ ఇక్కడ. అవునా? నేను యాక్చువల్ గా శౌర్యకి ఇష్టమని నేను పెట్టలేదు, నేను మామూలుగా చేస్తాను కాబట్టి అది పెట్టాను. కట్ చేస్తే ఏంటంటే కుక్కర్ మాంసం పలావ్ వాడికి బాగా ఇష్టం, కుక్కర్ మాంసం పలావ్ చాలా ఇష్టం. అలాగే నేతి మాంసం వేపుడు వాడికి బాగా ఇష్టం. అలాగే అది బాగా సక్సెస్ అయింది. బటర్ ఇప్పుడు మసాలా బటర్ మిల్క్ అని అది బాగా, వాడు అసలు పెరుగు తినడు కానీ బటర్ మిల్క్ బాగా తీసుకుంటాడు. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మేడం. ఆయన పెరుగు తినరని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, సార్ మీకు ఇప్పటి వరకు వియర్డ్ కాంబినేషన్ ఏంటి అని అంటే పెరుగు మామిడి పండు, నాకు నచ్చని కాంబినేషన్ అన్నారు. కానీ ఒకటమ్మా బటర్ మిల్క్ తీసుకుంటాడు, మళ్ళీ మ్యాంగో జ్యూస్ తీసుకుంటాడు, విడిగా కలిపి తీసుకోరు అసలు. ఆ రోజు ఇష్టమైన మ్యాంగో జ్యూస్ అది కూడా చాలా బాగా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి టేబుల్ మీద కుక్కర్ పలావ్ ఎలా ఉంటుందో కంపల్సరీగా మ్యాంగో జ్యూస్ ఉంటుంది. అలాగే మసాలా బటర్ మిల్క్ కూడా చాలా ఇష్టంగా. బ్రోకలీ, ఓకే, ఇది డిజైన్ అమ్మా, బ్రోకలీ డన్ మ్యామ్. ఇది సాస్ అమ్మా, అది మనం ప్రిపేర్ చేసే సాస్. అంటే మామూలుగా టమాటా సాస్ అమ్ముతారు కదా, అలా కాకుండా రెడీ చేస్తాం. ఓకే, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పటి వరకు నిజంగా మ్యామ్ స్పైసెస్ కూడా అన్ని ఇక్కడ చేసినవి ఆర్గానిక్ అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ సాస్ కూడా అంటే మీరు చెప్పారు కదా మీకు ఏంటి అనేది, అంతా హోమ్లీ అన్నమాట. కొంచెం అమ్మా, థ్యాంక్ యూ. నేను సర్వ్ చేయాల్సింది అయ్యా, థ్యాంక్ యూ. మీరు మ్యామ్ అదే చెప్తున్నాను కదా, అమ్మ చేతి వంట అని అంటారు కదా, అలా. ఇప్పుడు నేను టేస్ట్ చేయాలా? స్పైసీగా ఉంది, చాలా బాగుంది. షెఫ్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం కదా మ్యామ్. అంటే నిజంగా ప్రతిదీ అలా అంటున్నారంటారమ్మా. నిజంగా నాకు నా చెఫ్స్ ఏంటంటే వాడే పంపించాడు, చాలా ఎక్సలెంట్ చెఫ్స్ అన్నమాట, చాలా మంచి వాళ్ళు. ప్లస్ నేను ఎప్పటికీ కూడా వాళ్ళకి నేను ఇదై ఉండాలి, సరెండర్ అయి ఉండాలి అని నా ఫీలింగ్. అంటే సరెండర్ అయి ఉండాలి అంటే వాళ్ళు అంతకుముందు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో చేసి వచ్చారమ్మా, హయత్లో, వాయిలాలో, పార్క్ గ్రీన్ పార్క్ లో అట్లా చేసి వచ్చారు. ఇక్కడ నేను పెట్టినప్పుడు నా అంబియన్స్ మామూలు అంబియన్స్, అప్పుడు నేను ఎంత కొత్త అయినా కానీ వాళ్ళు నా దగ్గరికి ప్లస్ వాళ్ళు తీసుకున్న శాలరీ కంటే తక్కువ శాలరీకి వచ్చారు. మరి ఏ నమ్మకంతో వచ్చారు అనేది నిజంగా వాళ్ళకి గ్రేట్. నిజంగా ద వే యూ రిసీవ్ పీపుల్, ద వే యూ టాక్, డెఫినెట్లీ ఎవరికైనా సరే తక్కువ ఎక్కువ అని చూడరు మ్యామ్. రెస్పెక్ట్ ఒకటి, అండ్ మీరు మాట్లాడే విధానం అందరిని అట్రాక్ట్ చేస్తుంది. అంటే నిజంగా వాళ్ళైతే మాత్రం నా చెఫ్స్ అయితే మాత్రం నాకు పిల్లర్స్ లాంటాళ్ళమ్మా. ఫస్ట్ వచ్చిన నలుగురు అయితే మాత్రం ది ఎక్సలెంట్. వాళ్ళు చాలా చాలా అంటే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగానే వాళ్ళు నన్ను అమ్మ అని పిలుస్తారు మ్యామ్. చాలా ఇదిగా నాకు కూడా వాళ్ళంతే ఇదిగా అనిపిస్తుంది. 100% ఇది క్లిక్ అయ్యి పెరిగిన కొద్దీ వాళ్ళకి నేను మంచి ఫ్యూచరు, వాళ్ళు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, అంటే వాళ్ళని సెటిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, సో మ్యామ్ అంటే చాలా వరకు చూసుకుంటే మనం ఒక రోజు ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత కొన్ని వేస్టేజ్ కూడా అవుతూ ఉంటది. అంటే వేస్ట్ అంటే ఇప్పుడు కొంతవరకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది. ఇవంటే మనకి ఆల్రెడీ ఈ స్టార్టర్స్ కావచ్చు, ప్రిపేర్ కాదమ్మా, మనం ఏమి అప్పటికప్పుడే కస్టమైజ్ అమ్మా, ఎవరికి వాళ్ళకే. సో మనకి వేస్టేజ్ అనేది ఏమి ఉండదు. ఓన్లీ ఒక బిర్యానీ ఒక్కటే మనం బల్క్ గా చేస్తాము, మిగతాదంతా కూడా ఏమి కూడా అప్పటికప్పుడే మనం రెడీ చేస్తాము. సో ఏది వేస్టేజ్ అనేది ఉండదు. ప్లస్ మనకి ఎంత కావాలో అంతే మనకు తెలుస్తుంది. సో అంతవరకే మనం చేస్తాము.
మా వాళ్ళు చాలా ఫాస్ట్ చేస్తారు. అయిపోతుంది అనగానే మళ్ళీ వెంటనే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటారు. సో రెడీ చేసేసుకుని పెట్టుకుని అలా ఏమీ అంత ఎక్కువగా అలా ఏమీ లేదు. మీరు ఇప్పుడు ఇంట్లో కూడా కుక్ చేసి వస్తారా మ్యామ్ ఇక్కడికి? చేస్తుంటాను కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ చాలా తక్కువ అయిందమ్మా. ఓపెన్ గా చెప్పాలి అంటే చాలా తక్కువ అయింది. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇది ఎలా బిజినెస్ చేస్తున్నాను, ప్రతి లేడీస్ కూడా ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ బిజినెస్ లో కానీ వాళ్ళ జాబ్ లో కానీ వాళ్ళు బిజీ. నేను ఈ ఫుడ్ బిజినెస్ లో నేను దానికోసమే ఆలోచించి కూడా నేను ఇట్లా పెట్టిన కారణం కూడా ఏంటంటే ఎవరి కాళ్ళ బిజీలో వాళ్ళకి వండుకోవడానికి కష్టం. నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఫాస్ట్ గా చేస్తే నేనే ఇంట్లో నేను ఇదివరకు చేసినట్టు చేయలేకపోతున్నా. పాపం మిగతా మీలాంటి వాళ్ళందరూ చేయాలంటే మీకు వంట రాదు, చేయాలంటే అన్ని తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళకి ఏంటంటే నిజంగా ది బెస్ట్ ప్లేస్ అనేది మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఎందుకంటే నేను ఫీల్ అవటం కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. నేనంటే పలకరిస్తూ ఉంటాను కదా, కొంతమంది గుర్తుంటారు, కొంతమంది ఒక్కొక్కసారి నేను మర్చిపోరు. మేడం ఎలా ఉందమ్మా అంటే, మేడం ఇది 9th టైం మేడం, ఇది 12th టైం మేడం, ఇట్లా వాళ్ళే చెప్తుంటారు అన్నమాట. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ బట్టి నేను కూడా ఓకే నేను మంచిగా చేస్తున్నాను అనేది నాకు కూడా ఒక హ్యాపీ. సో బల్క్ గా ఎక్కువగా మీకు అంటే లైక్ సో జనరల్ పీపుల్ కూడా ఎక్కువగా తీసుకునే ఫుడ్ ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ యాక్చువల్ గా బ్రోకలీ చాలా కాస్ట్, అట్లాగే మొక్కజొన్న గారె, చాలా మొక్కజొన్న గారె అని చెప్పేసి వెజిటేరియన్స్ కి చాలా బాగా ఇష్టపడుతుంటారు. అట్లాగే వెజ్ మంచూరియా కూడా ఏంటంటే కనుక బయట తిన్నా కానీ ఇక్కడైతే చాలా బాగుందంట. అంటే ఇది అదేం కాదమ్మా, ప్రతిదీ బాగా బాగుంది. అలాగే నాన్ వెజ్ వచ్చేటికి నేతి మాంసం వేపుడు, నేతి మాంసం పలావ్, గోంగూరతో ఉంటాయమ్మా, గోంగూర మాంసం పలావ్, గోంగూర కోడి పలావ్, గోంగూర వెజ్ పలావ్, అవి కూడా చాలా అసలు బాగా ఎక్కువ సేల్ అవుతుంది. కుక్కర్ పలావ్ తెలిసింది, క్రిస్పీ చికెన్, నువ్వుల పొడి స్లైస్, అంటే అలాగే మామూలుగా తండూరిలో వచ్చే కబాబ్స్. ఒకటని కాదమ్మా, దేని లవర్స్ దానికే ఉన్నారు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి మ్యామ్ దాదాపుగా? ఒక 200 ఐటమ్స్ ఏమో ఉంటాయి. 200 ఐటమ్స్. సో పెట్టే ముందు ఒక ఐటమ్ అంటే లైక్ ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ పెడుతున్నాం అని అంటే దీనికి పేరు పెట్టాలి, మనం పేర్లు కూడా డిసైడ్ చేస్తాం కదా. సో అలా మీకు మొత్తం మెన్యూ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది? గట్టిగా చెప్పాలంటే హార్డ్లీ 1 డే కూడా పట్టలేదమ్మా మేడం. అంటే ప్లస్ ఐటమ్స్ పేర్లు మేడం. అంటే ఏముందమ్మా, ఇప్పుడు చైనీస్ అని తీసుకున్నాము, ఏమేమంటే మనకు ఒక ఐడియా ఉంది, రాసేయటం. అది ఎంత టైం అమ్మా నాకు, అది ఒక 10 minutes. అట్లాగే అంత 1 డే కూడా ఫుల్ గా పట్టలేదు. స్పెషల్స్ ఏమైనా యాడ్ చేశారా అని? అంటే ఇప్పుడు మూలిపూర్స్ స్పెషల్ ఉంది కదమ్మా, ఇవి అనేది ఏంటంటే మాకు ఆల్రెడీ చేసినాయే కదా, అవి దాంట్లో అవి స్పెషల్స్ లో పెట్టేసాం. అవి అంటే దీనికి యాక్చువల్ గా మేమేమి పెద్ద ప్రిపేర్ అయ్యి చేసింది అయితే యాక్చువల్ గా లేదు ఇప్పుడు వరకు. కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేది ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఈజీగా పెట్టేసాము. ఇప్పుడు కొత్త అనేటప్పటికి మేము ఆలోచించాం. ఇదిగమ్మా ఇప్పుడు కొత్తగా మిక్స్డ్ వెజ్ గోలా అని, ఇది ఒక వెజ్ గోలా ఇంట్రడ్యూస్ చేసాం. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. అట్లా ఇది ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, ఏంటంటే కొత్తగా ఏం పెట్టాలి ఎట్లాగా అనేది. అండ్ ఇంకొకటి మ్యామ్, అంబియన్స్ విషయానికి వస్తే ఈ ఫొటోస్ థీమ్ ఎలా ఎవరు థాట్? ఇది యాక్చువల్ గా నాది, మా హస్బెండ్ ఐడియా. ఎందుకంటే మాకు యాక్చువల్ గా నాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం, సో అందుకని అట్లా పెట్టాను. కానీ చాలా మంది అడుగుతారు వచ్చి, ఇదంతా బానే ఉంది కానీ మా హీరో లేడేంటి అని అడుగుతుంటారు. అవును నిజమే, నాకు రాలేదే. అయితే అసలు అది పెడితే కనుక మా అబ్బాయి నా దగ్గర కూడా రాడు, వాడికి తెలుసు కదా ప్రమోషన్. అసలుకే ఆయనకి సిగ్గు ఎక్కువ. ఆయనకి సిగ్గు కాదమ్మా, అదే అందరూ అనుకుంటారు కానీ సిగ్గు కాదు, వాడికి ప్రమోషన్ అనేది వెరీ అంటే ఆయన ఎక్కువగా రారు. అదే యాక్చువల్లీ ఇంట్లో నేను ఫోటోలు పెడితేనే ఏంటమ్మా ఇంటి నిండా ఫోటోలతో నింపేసావు అంటారు అనమాట. అది కూడా ఇష్టం ఉంది ఇంట్లో. అవునా? ఓకే, నాకు ఇందాక ఒక డౌట్ వచ్చింది మ్యామ్. జనరల్ గా ఇక్కడ ఆర్టిస్టులు ఉన్నారు కదా, సో ఒక ఐటమ్ ఏదైనా వీళ్ళల్లో ఎవరినో ఒకరిని చూస్ చేసుకొని వాళ్ళ పేరు పెట్టి ఒక ఐటమ్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఎవరి పేరుతో ఇంట్రడ్యూస్ చేస్తారు? ఒకటి మేల్, ఇంకొకటి ఫీమేల్. ఇక్కడ ఉన్న వాళ్ళతోనే చూస్ చేసి చెప్పండి. చాలా సావిత్రి గారి, నాకైతే కనుక ఆవిడ చాలా చాలా ఇష్టం. సావిత్రి గారిది ఏదన్నా, సావిత్రి గారి పేరు ఒక ఐటమ్ చాలా ఇష్టం. ఓకే, అట్లాగే ఇంకా చెప్పాలి అంటే కనుక మేల్స్ అంటే ఇంకా ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన. ఓకే, సో తొందరలో అయితే రావచ్చు ఈ పేరు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఐడియా లేదు, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసే వాటిలో
వాటికి పెట్టడానికి ఎట్లా సూట్ అవుతుందో ట్రై చేస్తాను. ఓకే మ్యామ్, షూర్, తప్పకుండా. అండ్ మీ వంటకాల్లో అంటే లైక్ ఎలాగో నాగేశ్వర గారికి మ్యారేజ్ అయింది కాబట్టి మీరు ఈ కిచెన్స్ వాటిలో, ఈ వర్క్స్ వాటిలో మీ కోడలు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా, లేకపోతే ఆవిడ బిజినెస్ ఆవిడ? తన బిజినెస్ తనదేనమ్మా, ప్లస్ తనకి వంట పెద్దగా రాదు. ఓకే. అదే తన బిజినెస్ తనకేను. తన ప్లస్ ఏంటంటే ఓన్లీ చికెన్ తప్పితే తను ఏమి తిందు. ఓన్లీ చికెన్? ఓన్లీ చికెన్, వెజ్ కూడా తిందు. వెజ్ కూడా తినరా? రసం రైస్ విత్ చికెన్ అంతే. అదేంటది? అయితే కర్డ్ రైస్. అదేంటది? ఇంకంతేనమ్మా తను మొత్తం అంతే. నాగేశ్వరి గారు ఫుడీయా? నాగశౌర్య గారు మటన్. మటన్. తను ఫుడీ, కానీ తను చాలా తక్కువ తింటది మా కోడలు. ఓహో, కోడలు అనలేమ్మా, అమ్మాయి. అమ్మాయి. ఓకే ఓకే మ్యామ్, సూపర్. మిక్స్ వెజ్ గోలా చాలా బాగుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు చాలా కదా, ఇష్టంగా తింటారు. లాలీపాప్ లాగా. ఎందుకంటే వెజిటేరియన్స్ అడుగుతున్నారమ్మా, మాకు ఇంకా ఇంకా ఐటమ్స్ కావాలి అని, అందుకని దానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్లీ మ్యామ్, ఎందుకంటే చాలా మంది ఎలా మీరు కూడా వెజిటేరియన్ వెజ్ కి ఏం లేదని అంటారు, ఎన్ని ఉన్నాయో తెలియదు మ్యామ్. అంటే లైక్ ఈ ఐటమ్స్ కాకుండా మనకి థాలీ లాంటివి అట్లాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? యాక్చువల్ గా నాకు థాలీ పెట్టాలని చాలా చాలా ఇంట్రెస్ట్ అమ్మా. ఎందుకంటే నేను ద బెస్ట్ వెజ్ థాలీ అయితే ఇవ్వగలను అనేది నాకు ఉంది. అంటే ఆల్రెడీ నేను ఉగాది తెలుగింటి భోజనం అని ఉగాదికి నేను రీల్ చేసి పెట్టాను. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చెఫ్స్ కూడా అన్నారు, మేడం ఇంకెవరొక్కర్లా మీ రీల్ మీరు చేస్తే మీరే ప్రమోషన్ అన్నారు. 11 దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయిందమ్మా. మేము ఇంకా పూర్తిగా అప్పటికి అవన్ కూడా అవ్వలేదు. 11 దగ్గర నుంచి ఉగాది రోజున ఈవినింగ్ 5:30 వరకు 200 పైన అబౌవ్ మేము థాలీలు అమ్మాము. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మ్యామ్ అది కంటిన్యూ చేయొచ్చు కదా? అంటే చాలా పెద్ద పని అమ్మా ఇక్కడ. అంటే తాళి అంటే నేనే చేయాలి. ఇంకా నేనేమి ఎవరికి మాస్టర్స్ కి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. సో నేను చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఏంటంటే కనుక ప్లేస్ తక్కువ ఉంది కదా, నేను ఇంకో చోట ఎక్కడైనా పెట్టినప్పుడు బఫేగా పెడదాము అనేది ఒక ఆలోచన ఉంది. వెజ్ బ్రాంచ్ కూడా వచ్చే పెట్టండి. దానికి ఏంటంటే కనుక ఒక చోట ఏంటంటే వెజ్ థాలీ బఫే లాగా పెట్టేద్దామని అనేది నాకు. ఎందుకంటే డైలీ తినేటప్పుడు మనం ఈ ఐటమ్స్ డైలీ తినలేము. అదే రైస్ థాలీ అనుకో, రోజు తిన్నా మనకు మొహం వస్తుంది. నాకు అలాంటి ఫుడ్ ఇవ్వాలని చాలా కోరికగా ఉంది. మా చెఫ్స్ అంటారు, మేడం ఎంత చేసినా అది 400-500 వస్తుంది మేడం, పని ఎక్కువ అంటుంటారు అనమాట. వద్దు మేడం, థాలీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు తెలియదండి, మాకు ఎంత ఉందో తెలుసా. అసలు ఏం తిన్నా రోజులో ఒకసారైనా అన్నం తినాలి మనస్ఫూర్తిగా. వైట్ రైస్ అనేది నాకు చాలా ఇది అనమాట. నాకు అది పెట్టాలని చాలా ఎక్కువ కోరిక ఉంది. త్వరలోనే ఇంకో బ్రాంచ్ లో మాత్రం కంపల్సరీగా అదొక ఐడియా అయితే మాత్రం. సో బ్రాంచ్, ఇంకో బ్రాంచ్ తో కూడా రెడీగా ఉన్నారు? ఇంకో బ్రాంచ్ అంటే కొంపల్లో స్టార్ట్ చేస్తున్నాం. కొంపల్లి అది సెప్టెంబర్-అక్టోబర్ కి ఓపెన్ అవుతుంది. ఓకే. అక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ ఎట్లా ఉంది అనేది నాకు తెలియదు. ఉంటే కనుక అక్కడ కూడా తాళి పెడదాం అనుకుంటున్నాను. ఓ సూపర్ మ్యామ్. అలాగే గచ్చిబౌలి వైపు చూస్తున్నాము. అటువైపు కూడా ఏదన్నా ఉంటే కనుక అక్కడైతే తాళి కంపల్సరీ పెడతాం. మ్యామ్ ఎవరైనా కొలాబరేషన్స్ కి వాటికి వస్తున్నారా? అంటే లైక్ యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది ఫ్రాంచైజీ అడుగుతున్నారమ్మా. ఫ్రాంచైజీ అయితే చేయను, కానీ బాగా ఇంట్రెస్ట్ ఉంది దాని మీద, బాగా ప్యాషన్ ఉంటే కనుక కమర్షియల్ వేలోగా కాకుండా మంచి పర్సన్స్ నాకు ఓకే అనిపిస్తే నేను వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే కాదు, నాకు ఒక సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్ని చోట్ల నేనే చూసుకోవాలంటే కూడా కొంచెం కష్టమే. అందుకు అన్ని రకాలుగా ఒక రిలేషన్స్ అన్ని ఉంటాయి. నేను ఒకదాన్నే కాదు, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అని అన్ని రకాలుగా అనుకుంటాను. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా పార్ట్నర్స్ ని పెట్టుకోలేదు, ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వావ్ సూపర్ మ్యామ్. బిఫోర్ ఆఫ్టర్ నాలో ఇది మార్పు అని అంటే ఏం చెప్తారు? బిఫోర్ ది రెస్టారెంట్ స్టార్ట్, ఆఫ్టర్. అంటే నేనేమి చెప్పలేనమ్మా, నన్ను చూసిన వాళ్ళు ఎవరన్నా చెప్పాలి. నాకైతే అంటే మీ రెగ్యులర్ లైఫ్ లో కావచ్చు, డైలీ వర్క్స్ లో కావచ్చు. ఓకే, అలా అయితే గనక అలా చెప్పాలి అనుకుంటే ఈ బిజినెస్ నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎంత మార్నింగ్ నుంచి, అంటే మార్నింగ్ 5 o'clock అంటే కనుక మళ్ళీ నేను 3 o'clock నుంచి మా వాళ్ళని రెడీ చేయించుకోవాలి, అన్ని చేసుకోవాలి. 7 వరకు మళ్ళీ ఆ తర్వాత 12 కంటే కంటిన్యూ ప్రాసెస్ ఉంటూనే ఉంటాను. ఈవెన్ నైట్ లో కూడా నాకు నిద్ర ఉండదు. నేను కెమెరాలో చూసి మాట్లాడుతూనే చెప్తూనే ఉంటాను. ఎంత స్ట్రైన్ అవుతున్నా, ఎంత చేస్తున్నా నాకు స్ట్రైనింగ్ అని అనిపించట్లేదు. అందరూ అంటున్నారు చాలా స్ట్రైన్ అవుతున్నావు కదా ఉషా అని. నాకు చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందన్నమాట. యు ఆర్ వెరీ హ్యాపీ. అది అంటే బిఫోర్ ఆఫ్టర్ అంటే దీంట్లో నేను చాలా సాటిస్ఫాక్షన్. ఓకే మ్యామ్, ఈ మూవీ ప్రొడక్షన్ హౌసెస్ లో కొంతమంది ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా,
సో అలా ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా స్టార్ట్ చేసే ఉద్దేశాలు ఏమైనా అంటే ఉన్నాయా? అమ్మా అంటే లైక్ ఇప్పుడు మనకి మూవీ ప్రొడక్షన్ హౌసెస్ ఎలా ఉంటాయో అలా ప్రొడక్షన్ హౌసెస్ ఫుడ్ స్పెషల్ గా సప్లై చేసే ఉంటాయి. అంటే వాళ్ళు ఏమన్నా అడిగితే రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడైనా మనం సప్లై చేస్తాము. చేస్తారు. క్యాటరింగ్స్ ఉన్నాయి మనకి ఎట్లా ఉన్నాయి. ఓకే. క్యాటరింగ్స్ మనం 1000, 2000, 3000 కూడా క్యాటరింగ్స్ చేస్తాము. ఎన్ని డేస్ ముందు ఇవ్వాలి మ్యామ్? అంటే ఎక్కువ మంది అయితే మాత్రం ఒక 1 వీక్ 10 days ముందు ఇవ్వాలమ్మా. ఇది మామూలుగా ఏంటంటే నేను మినిమం 25 కూడా తీసుకుంటున్నాను యాక్చువల్ గాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే కనుక మేము అంతకు ముందు ఎప్పుడన్నా అనుకున్నప్పుడు కానీ మా ఫ్రెండ్స్ కానీ అలా 20-25 మెంబర్స్ కి తీసుకోకుండా ఉండేటప్పటికి ఇబ్బంది అవుతుంది అనేది నేను చూసాను. అవును. సో అందుకని అంటే పని ఎక్కువ టైం పడుతుంది. సో చార్జ్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి అవైలబిలిటీగా చేయాలి అని చెప్పేసి ఎవరి ఉంటే నేను తీసుకుంటున్నాను. అట్లానే అందరూ కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఇది కుక్కర్ మష్రూమ్ పలావ్ అమ్మా. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఏంటంటే కుక్కర్ వెజ్ పలావ్, కుక్కర్ మాంసం పలావ్, కుక్కర్ కోడి పలావ్, కుక్కర్ ఇవి ఉన్నాయి. వెజ్ పలావ్, రొయ్యల పలావ్ అంతవరకు ఉంది. ఇప్పుడు కుక్కర్ మష్రూమ్ పలావ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది కొత్త ఐటమ్. కొత్త ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు ఇప్పుడు కదా? ఇప్పటి వరకు ఎక్కడ చేయింది మా ఛానల్ లో చేశారు అనమాట. సో మష్రూమ్ కుక్కర్ పలావ్. మష్రూమ్ పలావ్ నేను ఫస్ట్ టైం బేసికల్ గా మష్రూమ్ కూడా తినను. మీకోసం మ్యామ్ ఫస్ట్ టైం తింటున్నా. మష్రూమ్ తినట్లేదు కానీ బట్ రైస్ థ్యాంక్ యూ. అంటే మష్రూమ్ వెజ్ ఏనమ్మా, నాన్ వెజ్ ఏం కాదు యాక్చువల్ గా. బాగుంది మ్యామ్. బాగుంది. ఓకే, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఏం చెప్తాం, ఇంకెంత పెద్ద రెస్టారెంట్ నడుపుతూ మీరు చేసిన వంట నేను తిన్నాను అంటే అయ్యయ్యో. నేను మిమ్మల్ని షూటింగ్ టైంలో చూసాను మ్యామ్ చాలా సార్లు. అంటే నేను ఎప్పుడు నాగేశ్వరి గారిని కూడా క్వశ్చన్ అడిగాను, లైక్ ఆయన ఫోన్ కూడా యూజ్ చేయరు. అండ్ చాలా మంది అంటే ఐ థింక్ మీకు కూడా మీరు ఆయన గిఫ్ట్ ఇచ్చారు కదా కార్, మీకు ఆయన ఇచ్చారు, మీరే ఇచ్చారు కదా. ఎస్, కన్ఫ్యూజన్ అనమాట. ఈ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది అనమాట. ఆయన కార్స్ ఎక్కువ ఇష్టం అంట కదా, సో కార్స్ గిఫ్ట్ ఇవ్వడం. అది అంటే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఎలా ఉంది ఏంటని తెలుసుకోవడం, అందులోనే తెలుస్తుంది మీరు ఎంత ప్యాషన్ గా వర్క్ చేస్తున్నారు. అంటే యాక్చువల్ గా చెప్పాను, ఇప్పుడు చాలా మంది చెప్పారు నేనేమి పెద్ద అంబియన్స్ లేదు, నేను రోడ్డు మీద పెట్టేది చూస్తున్నారు కదా. ఇంతమంది ఏంటంటే నాగశౌర్య మదర్ అని నిజంగా అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నాగశౌర్య అంటే ఇంత మందికి అభిమానం ఉంది. నాగశౌర్య మదర్ అంటే ఇంత ఇదిగా వచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతున్నారు అంటే ఫుడ్ లో టేస్ట్ ఉండి క్వాలిటీ నచ్చి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి. అండ్ ఒకటి మ్యామ్, నాగశౌర్య గారి మదర్ అని వచ్చిన ఇక్కడ మీకు ఫుడ్ క్వాలిటీ అండ్ విత్ మెయింటెనెన్స్, నీట్నెస్, క్లీన్నెస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రశాంతత ఉంది. బి వెరీ ఫ్రాంక్, ఏంటంటే రోడ్డు మీద పెడితే మనకి ఏమైనా సౌండ్స్ అవి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో కానీ నేను ఫస్ట్ అనుకున్నా ఏంటి లోపలికి ఉంది, ఎలా తెలుసు ఇంతమందికి, ఐఎమ్ వెయిటింగ్ వస్తారా నేను వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా, వస్తారా లేదా అనుకున్నాను. కానీ మ్యామ్ లిటరలీ నేనైతే నిజంగా చెప్తున్నాను, నా సిక్స్త్ సెన్స్ మేబీ బ్యాడ్ అనుకుంటాను. అక్కడ పైన ఫుల్ అయిపోయింది, ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది, బయట వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ముందు మేము కూడా ప్లేస్ ఖాళీ చేస్తే వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే చూస్తున్నారు కదా, మా వాళ్ళు అడుగుతున్నారు ఎంత తొందరగా అయిపోతుంది. సో అంటే లైక్ మ్యామ్ ఇలాంటివి చూస్తున్నట్టు యూఆర్ వెరీ హ్యాపీ కదా. అవును, బాగా. సో వేరే ఊర్లలో కూడా ఫ్రాంచైజ్ ఇస్తారా మ్యామ్? అంటే నాకు ముందు ఇక్కడ హైదరాబాద్ లో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ఏంటి అనేది తర్వాత, ఎందుకంటే ఇక్కడ నేను న్యాయం చేయకుండా గవ్వాలను వెళ్ళటం అంటే అడుగుతున్నారు కదమ్మా. నేను టక్ ఏంటంటే నేను అందరినీ ట్రైన్ చేసి నేను చేయాలి కదా, పర్ఫెక్ట్ గా అవ్వాలి, అంతా అవ్వాలి. ఇక్కడ సేమ్ ఇదే టేస్ట్ ఇంకో చోట ఎక్కడ పెట్టినా కానీ అదే రావాలి. అంతేగాని ఇక్కడ మాదాపూర్ లో వచ్చింది అక్కడ లేదు అనేది మాత్రం మనకు ఉండకూడదు అనేది నేను దాని ప్రకారం బాగా పక్కా ట్రైన్ చేస్తాను. ఇప్పుడు నేను కొంపల్లో పెట్టడానికి కూడా నేను ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే 4-5 months అయితేనే వాళ్ళు పక్కాగా ఉంటారు అని. ఓకే. అండ్ మ్యామ్ అంటే మేబీ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయి ఉండొచ్చు, బట్ అడగచ్చా? అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, బట్ అడుగుతారు. బేసికల్ గా బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగానే రన్ అవుతుంది. అలానే యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏదైనా? అస్సలు లేదు. అస్సలు యాక్టింగ్ చేయడం రారా మ్యామ్? అస్సలు లేదమ్మా, అస్సలు. బాగుంటుంది మ్యామ్, మీరు చూడడానికి కూడా భలే ఉన్నారు, క్యూట్ గా. ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇంట్రెస్ట్ ఓన్లీ ఫుడ్ వరకే ఇంట్రెస్ట్. ఓకే. నాగేశ్వరి గారు కూడా కుక్ చేస్తారా? బాగా. అవునా? ఇప్పుడు చేయట్లేదు కానీ అంతకుముందు చేసేవాడు. టమాటా పప్పు, దోశలు అట్లా అన్ని బాగానే, ఆలు ఫ్రై అన్ని బాగానే చేస్తారు. ఆయన చేసిన ఇన్ని సినిమాస్ లో మీ ఫేవరెట్ వన్ ఏది? ఓహోలు గుసగుసలాడే చాలా బాగుంటుంది. అవును. అలాగే చెల్లో చాలా బాగుంటుంది. లక్ష్య కూడానమ్మా బాగుంటుంది. ఇంకా తీసేదాను తన
డెడికేషన్ తన యాక్టింగ్ అయితే నాకు లక్ష్యాలు కూడా చాలా నచ్చుతాయి. అసలు ఆ లక్ష్యాలో అయితే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అయ్యాం మేమందరం అయితే. అంటే నేను దాంట్లో అయితే తన కష్టమే చూసాను, సో నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఓకే మ్యామ్, దాని ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాం కానీ బట్ మీకు ఇంట్రెస్ట్ లేదంటున్నారు కాబట్టి సో సరదాగా కాసేపు ఇప్పటి వరకు సీరియస్ గా మాట్లాడుకున్నాం కదా, తీసుకోండి. మ్యామ్ సరదాగా ఒక చిన్న మాట, అంటే లైక్ నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తా, మీ ఫుడ్ లిస్ట్ లో ఐటమ్స్ లో చాలా టఫ్. ఒక పేరు వెంటనే గుర్తుకొచ్చే పేరు ఒకటి చెప్పాలి. అది వాట్ ఎవర్ ఈస్ దట్, స్టార్టర్ కావచ్చు, పులావ్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, వాట్ ఎవర్ ఈస్ దట్. చూద్దాం. నాకు అసలు మీకు గుర్తొచ్చిన పేరు వెంటనే చెప్పాలి. ఓకేనా మ్యామ్? ఓకే, సో స్టార్టింగ్ ఫుడ్ ఎవరు అలా ఎలా పోల్చాలో నాకు అర్థం కాదు. సరే కానీ చెప్పు. అది అలాంటివి చేస్తేనే కదా మనకి. ఓకే, సో స్టార్టింగ్ విత్ అంటే మీ టాలీవుడ్ అనేది ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ మరొకసారి. ఓకే, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనమాట. స్టార్టింగ్ విత్ నాగశౌర్య గారు. నాగశౌర్య గారు అంటే మటన్ మాంసం, మటన్ మాంసం, కుక్కర్ మాంసం పలావ్, నేతి మాంసం వేపుడు. సూపర్. ఆయన ఫేవరెట్ ఐటమ్స్ పేర్లే చెప్పేస్తారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన నెల్లూరు అటువైపు కాబట్టి చేపల పులుసు, చేపల రైస్ పులుసు. చేపల పులుసు. ఓకే, రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఆయన చెప్పాలి అంటే ఇప్పుడంతా వాళ్ళంతా డైట్లు ఇవన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళు తినేది కాదు, వాళ్ళ పేరు చెప్పిన వెంటనే ఇప్పుడు మనకు ఐటమ్ తిన్న వెంటనే ఒకలా ఫీల్ వస్తుంది కదా, అలా అలా ఆ కంపారిజన్ అన్నమాట. ఓకే అలాగా. క్రిస్పీ చికెన్. క్రిస్పీ చికెన్. వావ్. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్తా. పప్పుచారన్నం ఆలు 65. పప్పుచారన్నం ఆలు 65. పప్పుచారన్నం ఆలు 65. ఏం కాంబినేషన్ అసలు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. గోంగూర వెజ్ పలావ్. గోంగూర వెజ్ పలావ్. వెజ్ పలావ్. వావ్, ఆయన మొత్తం వెజిటేరియన్ చేసేసారు. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. పండుమిర్చి కోడి పలావ్. పండుమిర్చి కోడి పలావ్ ఇందాకే చూసాను సార్, చాలా ఘాటుగా ఉంది. ఓకే డన్. అండ్ విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ. ముల్పూరిస్ కుక్కర్ నల్లి బోన్ పలావ్. ముల్పూరిస్ కుక్కర్ నల్లి నల్లి. బోన్ పలావ్. నల్లి బోన్ పలావ్ ఓకే, మనకి పెద్దగా అంటే తెలియదు. తెలంగాణ కదా. నల్లిస్ బోన్ పలావ్. విశ్వక్ సేన్ గారు. ఏంటంటే అంటే తెలంగాణ వాళ్ళకి నల్లి బోన్ చాలా ఫేమస్. ఓకే, నల్లిస్ బోన్ పలావ్. ఓకే, విశ్వక్ సేన్ గారు. కీమా పలావ్. కుక్కర్ కీమా పలావ్. అసలు వెంటనే మిగతా వాళ్ళందరూ ఆలోచించారు కానీ విశ్వక్ సేన్ గారిది కొంచెం అలవాటు అయింది అనమాట. ఓకే, సూపర్. సో సీనియర్ ఎన్టీఆర్ గారు. సీనియర్ అంటారు ఆవకాయ ముద్దపప్పు రైస్. ఆవకాయ ముద్దపప్పు రైస్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ మ్యామ్. ఆవకాయ ముద్దపప్పు రైస్ అయితే అద్దరిపోతుంది, బాగుంటది. నాని గారు. నాని గారు. నువ్వుల కొడి స్లైస్. నువ్వుల కోడి స్లైస్. వావ్, సూపర్. అందరూ అయిపోయారు ఇండస్ట్రీలో హీరోలు అందరూ. నాగార్జున గారు. నాగార్జున గారు. రైట్. బ్రోకలీ. బ్రోకలీ. ఎందుకంటే ఆయన డైట్ ఫుడ్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు కదా. నాగ చైతన్య గారు. నాగ చైతన్య గారు. ఏమని చెప్పాలి అంటే మూల్పురీస్ కోడి కబాబ్. మూల్పురీస్ కోడి కబాబ్. ఓకే, అఖిల్ గారు. అఖిల్ గారు. మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్. ఓకే డన్. అండ్ ఎస్, మ్యాంగో జ్యూస్ ఏదో స్పెషల్ అని విన్నాను మ్యామ్. అవును, నాకు మ్యాంగోస్ చాలా ఇష్టం. కంపల్సరీగా ఇప్పుడు మీకు తెప్పిస్తాను నేను. ఓకే డన్. తీసుకోండి. ఏంటి మ్యామ్ స్పెషల్? యాక్చువల్గా అటు ఆంధ్ర సైడ్ నూజివీడు చిన్న రసాలని చాలా ఫేమస్. మీరు ఎటువైపు ప్రాపర్? ఒరిస్సా. ఓ ఒరిస్సా, అందుకే మీకు తెలీదు. విజయవాడ అంటే కనుక నూజివీడు చిన్న రసాలని చాలా ఫేమస్ అమ్మా. అది యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు తెలిసినప్పటి నుంచి, అంటే నాకు ఒక 7-8 years అప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు, పొద్దున్న లేవగానే 10-12 మామిడికాయలు తినాలన్నమాట. అసలు ఎంత ఇష్టం అంటే మా ఫ్యామిలీ అంతే. ఈవెన్ తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత అదే కంటిన్యూ, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు కూడా అదే కంటిన్యూ. ఓకే, అది బాగా. తర్వాత ఏంటంటే తింటూ తర్వాత జ్యూస్ చేసేదాన్ని. వంట రాదన్నాను కదా, కానీ జ్యూస్ మాత్రం వచ్చు బాగా. అది మాత్రం బాగా మ్యాంగో ఇష్టం కాబట్టి ఆ జ్యూస్ చేసేదాన్ని. అదే జ్యూస్ చాలా ఇష్టం కాబట్టి, మాకెంతో ఇష్టమైన అంత బాగుంటుంది కాబట్టి ఆ టేస్ట్ ని మన ఫ్యామిలీ అనుకుని ఇక్కడికి వచ్చి నాతో
ఇంత అనుబంధం ఏర్పరచుకుని మీ అందరికీ కూడా ఇవ్వాలని చాలా కష్టపడి అక్కడికి వెళ్ళి నేనే తెచ్చి నేనే చేస్తున్నాను. అంటే వీక్లీ వన్స్ వెళ్తానమ్మా, వీక్లీ వన్స్ వెళ్ళి మ్యాంగోస్ తీసుకొస్తున్నాను అక్కడ నుంచి. మేడం అసలు ఇప్పుడు అయిపోతుంది. యాక్చువల్ గా ఏంటంటే నేను ఇది కమర్షియల్ గా అయితే మాత్రం చేయట్లేదు. ఇప్పుడు నేను యాక్చువల్ గా ప్రెసెంట్ అయితే మాత్రం లాస్ట్ అంటే అంతకు ముందు నేను డజన్ 500 రూపీస్ 600 రూపీస్, ఇప్పుడు 800 900 రూపీస్ అన్నమాట. కాకపోతే ఇంక అయిపోతుంది కదా సీజన్, అందుకని ఎంతవరకు అయిపోతుంది అంతవరకు లాగుదాము అని చెప్పేసి మొన్న ఎన్ని తీసుకొచ్చాను నేను. ఓకే. చాలా చాలా ప్రతి టేబుల్ మీద కుక్కర్ పలావ్ ఎలా ఉంటుందో మ్యాంగో జ్యూస్ కూడా ఉంటుంది. మ్యాంగో లవర్స్ అందరికి వండగు. అంటే హోమ్ మేడ్ అన్నమాట, నో ప్రిజర్వేటివ్స్, ఎప్పటికప్పుడు స్పెషల్ ఫ్రెష్ గా చేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. సో ఫైనల్ గా నాగేశ్వరి గారి మూవీస్ ఏంటి, అప్కమింగ్ మూవీస్? అది నేను చెప్పకూడదు, తనే అనౌన్స్ చేస్తారు. చెప్పాలి. ఎందుకంటే తనే అనౌన్స్ చేస్తారు, వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ డైరెక్టర్ ఓకే వాళ్ళే అనౌన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మ్యామ్. అండ్ ఇవి మ్యామ్ అంటే లైక్ మీకు ప్రమోషన్స్ కి వాటికి కూడా ఇవి అలౌ చేస్తారా? మనం ప్రమోషన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. ఓకే మ్యామ్. సో ఆల్మోస్ట్ మనం ఫుడ్ అన్ని టేస్ట్ చేసాం. మ్యాంగో జ్యూస్ ఒకటి ఉంది, సో వస్తుంది. మ్యాంగో అంటే మ్యాంగో అంటే అది మామూలుగానే బంగినపల్లి మామిడికాయ ఎక్కువ జ్యూస్ చేస్తారమ్మా, ఎక్కువ ఇలా అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇది చూడండి, టేస్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక నెగిటివ్ కూడా రివ్యూ లేదనమాట, దీన్ని చాలా చాలా బాగుంది. మ్యాంగో జ్యూస్ నెగటివ్ రివ్యూ ఎవరిస్తారు అసలు? అది ఇంట్లో చాలా చాలా బాగుందని అందరూ తాగుతున్నారు. మీరు చెప్పింది నిజం మ్యామ్. అంటే మనం బయట జ్యూస్ సెంటర్స్ లో వాటిలో తాగితే ఏమో సమ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కానీ అంటే మిల్క్ వేస్తారు, వాటర్ వేస్తారు, ప్యూర్ రా మ్యాంగో ప్యూర్ అమ్మా, చాలా బాగుంది మ్యామ్. నో ప్రిజర్వేటివ్ ఏమి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డెలిషియస్ ఫుడ్ తినిపిస్తున్నారు. మ్యాంగో జ్యూస్ అన్నిటికంటే హైలైట్ మ్యాంగో జ్యూస్ చాలా బాగుంది. అండ్ మీ చేతులతో చేసిన మష్రూమ్ పలావ్ కూడా టేస్ట్ చేసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా తిని వెళ్ళండి. తింటాను మ్యామ్, ప్రశాంతంగా తినేసి వెళ్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా కూర్చొని ప్రశాంతంగా నాతో మాట్లాడారు, అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అదే సంగతి అనమాట. సో ఉషా ముల్పురీస్ కిచెన్ మనం మొత్తం అంతా చూసేసాము అండ్ అలాగే కొన్ని టేస్ట్ చేసాము. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి టేస్ట్ చేయండి. ఎస్, సో వచ్చి హ్యాపీగా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్ తో మీ ముందు ఉంటాను.